రెస్టారెంట్ స్టైల్ కాదు కానీ నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చాలా మైల్డ్ ఫ్లేవర్స్తో పిల్లలకి కూడా నచ్చేలాగా చాలా బాగుంటుంది. నేను ఎలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా బాండలు పెట్టేసుకొని అందులోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 3 ఎగ్స్ని క్రాక్ చేసి వేసేయండి. వేయగానే ఎగ్స్ కదిపేయకుండా ఒక 2 నిమిషాలు ఆగి కదుపుకునేసామంటే ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ మనకి రెడీ అయిపోతుంది. నేను ఇది ఒక గ్లాస్ రైస్కి చేస్తున్నాను కాబట్టి నేను 3 వేసాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. అందులోకి నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ వేస్తున్నాను. నా దగ్గర ఆ రోజు ఆ 3 అవైలబుల్ ఉన్నాయి, అవి వేసాను. మీరు ఇంకా క్యాబేజ్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన వెజిటబుల్స్ కొంచెం క్రంచీగానే ఉండేటట్టు వేపేసుకొని అందులోకి నేను 1 స్పూన్ మిరియాల పొడి వేసానండి, బ్లాక్ పెప్పర్ పౌడరు. కారం అంతా మనకి మిరియాల పొడితోనే వస్తుంది, ఇంకా మనం ఏం కారం యూస్ చేయము కాబట్టి మీ రుచికి సరిపడినంత వేసుకోండి. దానిలోకి ఒక 1/2 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ డార్క్ సోయా సాస్, ఒక 1/2 స్పూన్ షుగర్ కూడా వేసాను. మీ దగ్గర లైట్ సోయా సాస్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి, నా దగ్గర డార్క్ ఉంది కాబట్టి నేను 1/2 వేసాను. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి అన్నీ కలిపేసుకునేసి ముందుగానే వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోవచ్చు. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. పొద్దున్నే హడావిడి లేకుండా ఓన్లీ రైస్ వండేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా బాక్స్ ఖాళీ చేసుకొని వచ్చేస్తారు. మన మమ్మీస్కి కావాల్సింది కూడా అదే కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే